లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ప్రధాని మోదీ రేపు హైదరాబాద్కు వస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు ప్రధాని. 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం మల్కాజ్గిరిలో ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. ఈ రోడ్ షోకు భారీ ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. మల్కాజ్గిరిలో లోక్సభ పరిధిలో 1.3 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో సాగనుంది. 16న నాగర్ కర్నూల్లో మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. 18న జగిత్యాలలో బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మోదీ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, రేపు మోదీ హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా తెలంగాణలో ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? సరిషా, కొంత బీజేపీ దూకుడుగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 రోజుల వ్యవధిలోనే ప్రధాని మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈసారి 3 రోజుల పాటు తెలంగాణలో ఆయన పర్యటించినారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే 15, 16, 17, 18 ఈ 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆయన గడపనున్నాడు. అందులో 3 రోజులు తెలంగాణలో, 17వ తేదీ మాత్రం ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. మనం చూసుకోవచ్చు, రేపు సాయంత్రం ఆయన తెలంగాణకు వస్తున్నారు. అధికారిక షెడ్యూల్ మినిట్ టు మినిట్ ఇంకా పిఎంఓ నుండి విడుదల కాలేదు. కానీ రేపు టెంటేటివ్గా సాయంత్రం మల్కాజ్గిరికి వస్తున్నారు. మల్కాజ్గిరిలో ఆయన రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఈ మల్కాజ్గిరిలో జరుగుతున్నటువంటి రోడ్ షో ఇటు సికింద్రాబాద్ నుండి, హైదరాబాద్ నుండి కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. భారీ స్థాయిలో ఈ రోడ్ షో ఉండే విధంగా బీజేపీ ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ మెజార్టీ స్థానాలను తెలంగాణ నుండి కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ పదే పదే ఇక్కడ పర్యటించడం ద్వారా ఇక్కడ మరింత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో జోషి నింపుతూ ప్రజలను తమ వైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతో అయితే పార్టీ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం ఈ 3 రోజుల పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రం మోదీ రోడ్ షో ఉండనుంది. రేపు సాయంత్రం మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు ఈ రోడ్ షో అనేది సాగనుంది. అయితే ఈ దారి పొడవు మొత్తం 1.3 కిలోమీటర్స్ ఇది ఉండనుంది. రోడ్డుకి ఇరువైపులా కూడా భారీ స్థాయిలో జన సమీకరణ చేయడం, ఆయనకు స్వాగతం పలికేందుకు కావాల్సినటువంటి పూలు, అదేవిధంగా ఇతర అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం కానీ అరేంజ్మెంట్స్ కానీ పార్టీ పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే ఎస్పీజీ ఉంటుందో ఎస్పీజీ ఆ ప్రాంతాన్ని కూడా పర్యవేక్షించి ఏ విధంగా ప్రధాని పర్యటన రూట్లు అనేది ఉండాలి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను లోకల్ పోలీసులతో కలిసి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే 15వ తేదీ రోడ్ షోకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి మోదీ 16వ తేదీ చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఇటు మహబూబ్ నగర్, అయితే విధంగా నల్గొండ 3 నియోజకవర్గాలకు ప్రభావితం చేసేలా ఈ నాగర్ కర్నూలు బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో ఇటు మహబూబ్ నగర్ నుండి, నల్గొండ నుండి భారీగా జన సమీకరణ చేయడం ద్వారా 3 పార్లమెంట్ నియోజకవర్గ పైన ఆయన ప్రభావం ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా 17వ తేదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించుతున్నారు. 18వ తేదీ తీసుకున్నట్లయితే జగిత్యాల్లో ఆయన పర్యటన ఉండబోతుంది. జగిత్యాల పర్యటనలో భాగంగా ఇటు కరీంనగర్ నుండి అటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధి నుండి 2 పార్లమెంట్ పరిధి నుండి సెంట్రిక్ పాయింట్ అయినటువంటి జగిత్యాల కేంద్రంగా ఆయన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా ఇటు కరీంనగర్, అదేవిధంగా అటు నిజామాబాద్ పార్లమెంటు లపై ఎఫెక్ట్ ఉండే విధంగా జన సమీకరణ అనేది చేయనున్నారు. అయితే షెడ్యూల్ కు నరేంద్ర మోదీ పర్యటనకు ముందే ఎన్నికల షెడ్యూల్ వస్తుందా లేదా అన్నది కొంత తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 15వ తారీఖు రేపు నరేంద్ర మోదీ పర్యటన ఉంది. ఈ లోపు అంటే ఈ 2-3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్న చర్చ కూడా జరుగుతుంది, లేదా 18వ తేదీ విడుదలవుతున్నటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ లోపు ఇట్లా షెడ్యూల్ రానట్లయితే కొన్ని అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపైన పూర్తి స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏ నియోజకవర్గాల్లో ఏ పర్యటనలు చేయబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటిని ఎలా అడ్రస్ చేయబోతున్నారు, భవిష్యత్తులో బీజేపీ
కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి మేలు చేకూరబోతుందన్న అంశాలను ఈ వేదికల ద్వారా, ఈ రోడ్ షోల ద్వారా ఆయన వివరించే అవకాశం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా బీజేపీ చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, దేశ సెక్యూరిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వివరిస్తుందన్న అంశాలను వివరించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం, వాటి యొక్క అవినీతి చరిత్రను వివరించడంతో పాటు గతంలో బీఆర్ఎస్ అధికారంలో సమయంలో ఎలా వివరించింది, ఎలాంటి అవినీతి కుంభకోణాలకు పాడపడిందన్న అంశాలను టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగించే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 3 రోజుల పర్యటన, తెలంగాణ పర్యటన ఏదైతే ఉందో అది బీజేపీకి అడ్వాంటేజ్ గా మారే అడ్వాంటేజ్ గా ఉన్న అవకాశాలను మరింతగా తమ వైపు మలుచుకోవాలన్న ఉద్దేశంతో అయితే పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 10 రోజుల వ్యవధిలోనే 3 రోజుల పాటు నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించే విధంగా షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ఈ నెల 4, 5 తేదీల్లోనే ఆయన 2 రోజుల పాటు ఇక్కడనే పర్యటించి ఇక్కడనే బస చేసినటువంటి సందర్భం మర్చిపోకముందే మరొక 3 రోజుల పాటు తెలంగాణకు ప్రధాని రావడం అనేది ఖచ్చితంగా బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపే విషయంగా చెప్పుకోవచ్చు. హరీష, థ్యాంక్ యూ అజయ్.